హలో అండి. ఇలా ఒక్క టమాటో, 2 సిమ్లా మిర్చి ఉంటే చాలు చక్కగా పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నమే కాకుండా దోసలు, ఇడ్లీలు మీకు నచ్చే అన్ని రకాల టిఫిన్స్‌లోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి చూడండి. మళ్ళీ వేస్తూ వేస్తూ కూడా చెప్తాను. ఇలా ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. నేను దాదాపు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నువ్వుల్ని యూజ్ చేస్తాను. నా రెసిపీస్‌లో కూడా చాలా రకాలుగా మీరు నువ్వుల్ని చూసే ఉంటారు. ఇలా నువ్వుల్ని యూజ్ చేయడం అనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది. మీ అందరికీ తెలుసు గదా! ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందని. సో, తప్పకుండా మీ డైట్‌లో నువ్వులు ఉండేటట్టు చూసుకోండి. అయితే ఈరోజు రెసిపీలో నువ్వుల్ని వేయించి పక్కన పెట్టేసుకొని, ఒక గిన్నెలో నూనె వేసుకొని, 2 క్యాప్సికమ్ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, పుదీనా, ఒక్క టమాటో, మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి, తగినంత ఉప్పు వేసి అన్నింటిని ఒకసారి చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గించాలి. ఆ క్యాప్సికమ్ పైన తెల్ల తెల్లగా మచ్చలొస్తాయి కదా! అంతవరకు మగ్గించేస్తే సరిపోతుంది. అవి మగ్గే లోపల మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న నువ్వులని చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. వీటితో కలిపి పౌడర్ చేస్తే సరిగ్గా నువ్వులు నలగవు. అందుకని ముందుగానే నువ్వుల్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోయాయి. వీటిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మరొకసారి కలిపి మొత్తం కలిపి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, క్యాప్సికమ్ మరీ ఎక్కువగా మగ్గిపోలేదు. చక్కగా పైన తెల్ల తెల్లగా ఒక కలర్ వచ్చింది కదా, అంతవరకు మగ్గితే సరిపోతుంది. అయితే ఇవి ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా, ఇలా జార్లో వేసేసి పక్కన పెట్టాను చల్లగా అవ్వడానికి. అంతలోపల ఇదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసి కొద్ది కరివేపాకు వేసి పోపు తయారు చేసి పెట్టుకోవాలి. చక్కగా దూరగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లగైపోయాయి కాబట్టి మిక్సీ చేసేసాను. చూడండి, ఇలా ఎక్కువ పేస్ట్గా చేయకుండా బరకగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లో ఆ పోపును కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే నువ్వులు, క్యాప్సికమ్, టమాటో పచ్చడి తయారైపోతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.